సో ఈ న్యూ ఇయర్కి మీ రిజల్యూషన్ ఏంటిది? హెయిర్ కట్. హెయిర్ కట్టా? ఎందుకు? డైలీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది. హెయిర్ కట్ కాలేజ్కి వెళ్ళడానికి ఇబ్బంది అయితే హెయిర్ కట్టా? ఓకే ఫైన్. ద బెస్ట్ థింగ్ ఏంటిది 2023లో మీకు? 23లో ఫస్ట్ టైం అన్నీ క్లియర్ అయినాయి. ఓ ఫస్ట్ టైం క్లియర్ అవ్వడం హ్యాపీయా? వరస్ట్ పార్ట్ ఏంటిది? సెకండ్ సెమ్లో ఆగింది. అంటే ఫస్ట్ సెమ్ క్లియర్ చేసుకొని సెకండ్ సెమ్ అవ్వారా? సో రిజల్యూషన్ అయితే హెయిర్ కట్ పెట్టుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది మరి మీరు ఇప్పుడు నార్మల్గా దర్శించుకో? కరోనా మళ్ళీ వస్తుంది అనిపిస్తుంది. అయ్యో సరే మొక్కుకున్నారా మరి రావద్దు? కరోనా రావద్దని మొక్కుకోలేదు కానీ కొంచెం బలాన్ని ఇవ్వమని మొక్కుకున్నా. ఏమని మొక్కుకున్నారు? బలాన్ని ఇవ్వమని. బలం ఇవ్వనా? ఏం బలం ఇవ్వ? ఇలాంటి చోట కొంచెం తోసుకుంటూ వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని. ఓ ఈ రష్లో తోసుకుంటూ వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని బలం ఇవ్వమన్నారా? ఓకే ఇంకా ఇంకా చెప్పాలి మీరు, ఏముంటుంది మా దగ్గర, మీరే మాకనే చెప్పాలి. సో ఈ 2024లో మీ రిజల్యూషన్ ఏంటిది? అచీవ్ ఏ గుడ్ జాబ్. అచీవింగ్ ఏ గుడ్ జాబ్. సో 2023లో ఏం నేర్చుకున్నారు? 2024లో ఏం నేర్చుకోవాలని ఆలోచించినాం. చెప్పండి. నువ్వు చెప్పు. వరస్ట్ థింగ్ ఏంటిది? వరస్ట్ థింగ్ మా బ్రదరు యూకే వెళ్ళిపోయారు, అదే నా వరస్ట్ థింగ్. ఒక్క నిమిషం ఆగండి. ఈ 2023లో మీరు నేర్చుకున్న బెస్ట్ థింగ్ ఏంటిది? బెస్ట్ థింగా ఎస్ బెస్ట్ థింగ్. దేవుణ్ణి బాగా నమ్మడం అంతే. ఎందుకని? అంటే నేను ఎగ్జామ్లో పాస్ అవ్వాలనుకున్నా. ఓకే. అన్ని సబ్జెక్ట్స్ మనుషులు నమ్మితే పోతాం కాబట్టి పోతామా? అంతే కన్ఫామ్గా. మనుషులు అందరూ ఒకేలా ఉండరు, ఎప్పటికీ సిచ్యువేషన్ తగ్గట్టు బిహేవ్ చేస్తారు కాబట్టి మనుషులను ఎక్కువ నమ్మకూడదు. 2023లో మీరు నేర్చుకుందా? అది ఒకటి బెస్ట్ నేర్చుకున్నాం. ఫ్రెండ్స్తో ఎప్పుడు ఉండాలని. ఎక్కువ ఉండాలి. ఓకే ఫైన్. ద వరస్ట్ థింగ్ ఏంటి మన 2023లో? ఇంకా ఇక్కడికి వచ్చి ఫోన్ ఇది 2024 23లోనే మేము ఇక్కడికి వచ్చి ఫోన్ తీసుకొద్దామని పైకి వచ్చాం కానీ దొరికిపోయాం. అదే వర్స్ట్ థింగ్. ఇది 2024 కదా, ఈ రోజు తోటి 24 అనేది స్టార్ట్ అయింది కదా. సో వాట్ యు వాంట్ టు డూ? లైక్ రిజల్యూషన్స్ పెట్టుకుంటారు కదా, మీరేం పెట్టుకున్నారు మరి? ఫ్యామిలీకి మంచి పొజిషన్లో తీసుకొని పోవాలి అంతే. ఓకే బాగుంది రిజల్యూషన్. మీది? నో రిజల్యూషన్ ఈసారి. అంతా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అంతా ఏమనిపిస్తుంది చేసుకుంటూ వెళ్తే? రిజల్యూషన్ పెట్టుకుంటే దాని మీద ఫోకస్ ఉంటుంది అంతే. ఓకే. సో ఎలా అనిపిస్తుంది మరి? దర్శనం చేసుకున్నారు కదా. మేము ఫస్ట్ వెళ్ళొద్దు అనుకున్నాం పైకి, ఇంతమందిని చూసి. ఫస్ట్ కింద నుంచే దేవుడు కనిపించేశాడు అనుకున్నాం, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ దేవుడే మమ్మల్ని రిటర్న్ పంపించాడేమో, మళ్ళీ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. ఎంత టైం పట్టింది మీకు దర్శనం చేసుకోవడానికి? 1 hour 2 hours పట్టిందేమో. మేము 1 hour పైన అయింది. సో ఎక్కడి నుంచి వచ్చారు మరి మీరు? మేము మాదాపూర్ నుంచి వచ్చాం. మేము ఫస్ట్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాం, అక్కడ చాలా క్రౌడ్ ఉన్నారు. ఆల్రెడీ పెద్ద క్రౌడ్ చూసి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ చూసి ఇంకా క్రౌడ్ ఉంది, ఇక్కడ కూడా ఆ కింద నుంచే క్రౌడ్ ఉంది. ఎక్కడైనా క్రౌడే ఉంటుంది కదా. అంటే అంత అనుకోలేదు ఇంత క్రౌడ్ ఉంటారు అనేసి, కానీ ఇంత క్రౌడ్ వచ్చేసారు. ఓకే. దర్శనం అయితే అయింది మాకు. ఫుల్ హ్యాపీ. అదే ఫుల్గా. ఓకే థ్యాంక్ యూ. ఓకే. సో 2023లో ద బెస్ట్ థింగ్ ఏంటిది మీ లైఫ్లో? ద బెస్ట్ థింగ్ విత్ కాలేజ్ ఫ్రెండ్స్. అంటే కాలేజ్ ఫ్రెండ్ తోటి ఎంజాయ్ చేయడం అది. ఓకే. వరస్ట్ థింగ్? వరస్ట్ థింగ్ ఏం లేదు. ఏం లేదా? ఓకే ఫైన్. ఈ 2024 రిజల్యూషన్ ఏమైనా పెట్టుకున్నారా మరి? ఎన్సీసీ గోల్ అది రీచ్ చేయాలనుకుంటున్నా. ఎన్సీసీ రీచ్ చేయాలనుకుంటున్నా. సో ఈరోజు మీరైతే టెంపుల్కి వచ్చి దర్శించుకున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ఎలా ఉంది? రిలీఫ్గా ఉంది, మంచిగా రిలీఫ్గా ఉందా? ఓకే. సో లైక్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేమా నాంపల్లి కాడ నుంచి. నాంపల్లి నుంచి. ఓకే థ్యాంక్ యూ.